ఆ రోజే ప్రెసిడెంట్ ఎలక్షన్. అందరికీ తెలుసు రామచంద్ర గెలుస్తాడని. బయటి వార్తలు విన్న రమాపతి పైకి వెళ్ళాడు. తన కర్ర బీరువా తీసి తన బ్రీఫ్ కేస్ కోసం వెతికాడు. ఈ అవకాశం వినియోగించుకోకపోతే తన జీవితం ఎందుకు? వీడు తన ఆస్తికి ట్రస్టీయా? కసిగా పళ్ళు కొరికాడు. కళా! పిచ్చిముండ, పిలిస్తే పలకదు. విసుక్కుంటుండగా కళావతి వచ్చింది. నిర్లక్ష్యంగా చూసింది అతని వంక. నా బ్రీఫ్ కేస్ ఏది? నాకు చెప్పి పెట్టారా? అన్నది తీక్షణంగా. ఏమిటి పొగరుగా ఉందే వ్యవహారం? బ్రీఫ్ కేస్ ఏమైందో చెప్పకపోతే నిన్ను చీరేస్తాను అన్నాడు. మీ సంపాదన తిని పొగరెక్కిందిలేండి. ఇప్పుడు నేను బతికున్నానని చంపుతారా? ఎప్పుడో మానసికంగా చనిపోయాను, దైహికంగా బతికి ఉన్నానేమో అన్నది నిర్లక్ష్యంగా. పిల్లలాటగా ఉందా? మీకే అన్ని పిల్లలాటలు. మీరు డబ్బు తగిలేసి ధర్మాత్ముడైన నాన్న పేరు చెబుతున్నారు. అది వింటుంటే నా మనసు కాలిపోతోంది అన్నది ఆవేశంగా. జరిగిపోయినవన్నీ ఇప్పుడెందుకు? నా బ్రీఫ్ కేస్ ఏది? నీ బ్రీఫ్ కేస్ కాలి బూడిదైంది అన్నది కోపంగా. అతను కొట్టడానికి చెయ్యెత్తాడు. నువ్వు భర్తవు, కాని నన్నేం భరించి పోషించడం లేదు. అతని చేయి పట్టుకుని మధ్యలోనే ఆపింది. అతను విభ్రాంతిగా చూశాడు. తను ఎటు ఆడమంటే అటు ఆడే భార్యేనా? ఆ బ్రీఫ్ కేసులోని ఫోటోలు దగ్గర పెట్టుకుని అందరినీ ఆడిద్దామని నువ్వు అనుకున్నావు. అది సాగదని చెబుతున్నాను. మా నాన్న ఏరి ఎంచుకుని తెచ్చుకున్న అల్లుడివి. అందుకే 2 పూటలా తిండి పెడుతున్నాను. మర్యాదగా ఉంటే ఇక ముందు కూడా పెడతాను అన్నది నిర్లక్ష్యంగా ఆమె. అతని నుంచి జవాబు రాకపోతే చెరచెరా దిగి వెళ్ళిపోయింది. రమాపతికి అందరినీ కాల్చి చంపాలన్నంత కోపం వచ్చింది. కాని అంత ధైర్యం లేదు. అతను శ్రీనును పిలిచాడు. మీ అమ్మతో చెప్పు, నేను బెంగుళూరు వెళ్ళిపోతానని అన్నాడు. శ్రీను వెళ్ళి వచ్చి 20 రూపాయలు ఇచ్చాడు. బెంగుళూరు వెళ్ళడానికి చాలా, ఇంకా డబ్బు కావాలా అడగమన్నది డాడీ అన్నాడు. రమాపతి వాడి చెంపపై ఒక్కటిచ్చాడు. శ్రీను ఏడవలేదు. బిక్కు బిక్కున చూశాడు తండ్రి వంక. నాతో పాటు నిన్ను తీసుకెళ్తానని చెప్పు. అలాగే డాడీ అన్నాడు మెల్లగా. రమాపతి ఏం తోచినట్టు తిరుగుతున్నాడు. 10 నిమిషాల తర్వాత పాత ఎయిర్ బ్యాగ్లో బట్టలు పెట్టుకుని వచ్చాడు శ్రీను. మమ్మీ నన్ను తీసుకెళ్లమంది డాడీ అన్నాడు ఉత్సాహంగా. హతాశుడైపోయాడు. ఏమిటి ధీమా? మేమేదో ట్రిప్పుకు వెళ్తున్నాం అనుకుంటుందేమో. ఈసారి తనే వెళ్ళి నిజమైన ప్రయాణం గురించి చెబుతాను. అప్పుడు అమ్మగారి ముఖం ఎలా ఉంటుందో చూడాలి. కిందికి వచ్చాడు. కళావతి సుభాష్తో ఏదో చెబుతోంది. అతను నవ్వుతున్నాడు. రమాపతిని చూసి వెళ్ళిపోయాడు. ఎవడేవాడు? మర్యాదగా మాట్లాడు. డాక్టర్ గారు అన్నది అదే నిర్లక్ష్యంతో. డాక్టర్ అని తెలుసు. నీకు వాడికి ఏం కబుర్లే? ఊరందరితో నీకు కబుర్లుంటాయి. డాక్టరు, పైగా ఇంట్లో ఉంటాడు. అతనితో మాట్లాడితే తప్ప అని లోపలికి పోబోయింది. ఆగు, నీకు పొగరెక్కిందే. ఏకవచనంతో సంబోధిస్తావా? హూంకరించాడు. మర్యాదస్తులను బహువచనంతో సంబోధిస్తారు అన్నది. ఓహో, నీ ప్రవర్తన భరించలేకుండా ఉన్నాను. నేను వెళ్ళిపోతాను. నా బాబును తీసుకువెళ్తాను. మళ్ళీ ఛాయలకు రాను అన్నాడు ఆమెకేసి సూటిగా చూస్తూ. వెళ్ళమని చెప్పానుగా, కొడుకును తీసుకువెళ్ళు. ఇక్కడుంటే నీ పరువు నా పరువు కాక చచ్చి స్వర్గాన ఉన్న మా నాన్న పరువు కూడా పోతుంది అన్నది లెక్క చేయనట్టు. ఆఖరి అస్త్రం గురి తప్పింది. అతనికేం పాలు పోలేదు. అప్పుడే మంగమ్మ గదిలో నుంచి బయటికొచ్చింది. కూతురు చెడుదైతే మాత తప్పు అంటారు. మీరు మీ కూతుర్ని సక్రమంగా పెంచలేదు. బుద్ధి జ్ఞానం నేర్పారా అన్నాడు సూటిగా. బుద్ధి లేని పని అదేం చేసింది నాయనా? ఆమె అడిగింది. ఆమె చచ్చిన పాములా ఉంది. ఒక మూల దాసిదానిలా ఉంచుదామనుకున్న భాగ్యమ్మ వైభవం చూస్తే కన్ను కుట్టింది. ఆమెకు లభించే గౌరవ మర్యాదలు భరించలేకపోతోంది. పులిమీద పుట్రలా ఇదొకటా? నా నోటి మీదుగా చెప్పించాలనా? మీ అమ్మాయికి నీతి నియమాలు లేవు. ఆ సుభాష్ గాడితో తిరుగుతూ నన్ను కాదంటుందా? కావాలంటే పిల్లాడిని తీసుకువెళ్ళిపోవాలట. ఇది మర్యాదస్తులు చేసే పనేనా అన్నాడు తీక్షణంగా. బాబూ, దెబ్బతిన్నట్లు చూసింది మంగమ్మ. నా కళ్ళతో నేను చూశాను. ఇద్దరూ ఒకరి ఒళ్ళో ఒకరు. అతని మాట పూర్తి కానీయలేదు. కళావతి పక్కపక్క నవ్వేసింది. కూర్చుని ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నాం. ప్రేమ బాసలు చేసుకున్నాం. ఒకరి అందం ఒకరం పొగుడుకున్నాం. అవునా? అవన్నీ నీవు చేసే పనులు. నాకంట కడతావేం? సుభాష్ తమ్ముడు లాంటి వ్యక్తి అన్నది తీక్షణంగా. రమాపతి కాస్త తగ్గాడు. ఊసర వెళ్ళి అవతారమెత్తాడు. కళ, నేను చాలా సంకుచితుడిని. నా భార్య ఎవరితో తిరిగినా సహించలేను.
సోదర భావంతో మాట్లాడినా బాధగా ఉంటుంది. ఆ మాట వినలేకపోయింది. ఆ నటన భరించలేకపోయింది. ఓ చూపు వాడిగా వేడిగా విసిరి లోపలికి వెళ్ళిపోయిందామె. ఏమిటే అమ్మా, అతను చెప్పినట్టు విని సంసారం చక్కదిద్దుకోవే, వెనకాల వెళ్ళిన మంగమ్మ అర్థించింది. అమ్మా, అతను చెప్పింది వినలేదా? ఆ మాట నువ్వంటున్నావా? నాన్న ప్రాణం పోయే వరకు నన్నంటూనే పోయాడు, మగాడిని చేతబట్టేది సమర్థురాలైన ఆడది అని. ఇప్పుడు నా సామర్థ్యం చూపించుకోవాలని కాదమ్మా, ఆయన పన్నిన వలలో నుంచి బయటపడదామని. అందరినీ బెదిరించి పనులు చేయించడానికి నేను సహకరించలేదు. ఈ కాస్త మిగిలిన ఆధారం అమ్మేస్తానంటే అంగీకరించాలా అన్నది రోషంగా, కోపంగా, అసహాయంగా. పొలం అమ్ముతాడా? అంత అవసరం ఏమొచ్చింది? అవసరం ఎందుకు లేదు? పేకాడాలి, రేసులకు వెళ్ళాలి, లాడ్జింగుల్లో దిగాలి, జమీందారు పాయాలో ఖర్చు పెట్టాలి. ఆ డబ్బెలా వస్తుంది? అతనికో కన్నతల్లి ఉందని మర్చిపోయాడు. నాకంటే ఆ కన్నతల్లే నయం. ఇతని జీవిత విధానం వక్రమార్గం పట్టిందని ఆత్మాభిమానంతో కూలి చేసుకుని బతుకుతోంది. ఆ వృద్ధురాలికి ఉన్న తెగువ నాకు లేనందుకు విచారపడ్డానమ్మా అన్నది ఆవేశంగా. ఏమిటో తల్లి, వెనక ముందు పోరు లేదని, అందగాడని చూసామే తప్ప ఇవన్నీ ఆలోచించలేదు అన్నదామె. కళావతి నీరసంగా మంచంపై వాలిపోయింది. ఆమెకు గతం గుర్తుకు వస్తే ప్రాణం గిలగిల్లాడుతుంది, పానకంలో చిక్కడిన ఈగల. అమ్మా, ఆయన కోసం ఏ భార్య చేయని పనులు చేశానమ్మా. బదుళ్ళు, అప్పులు చేశాను, అబద్ధాలాడాను, అన్యాయంగా మాట్లాడాను, ఆడవారిని అలంకరించి పంపాను. ఇంకేం చేయమంటావమ్మా అన్నది దీనంగా. అంతా మన కర్మే తల్లి అన్నది. అల్లుడి అంతులేని అవతారాలు శ్రీను పుట్టినప్పుడే చూసింది. కాసేపు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. అతను వెళ్ళటమే కాక పిల్లవాడిని తీసుకెళ్తానంటాడేమిటి? తనకే టికానా లేదు, వాడినెలా పోషిస్తాడు అంది ఆవేదనగా. అది బెదిరింపులేమ్మా, అతనుండి ఒరగబెట్టిందేం లేదు. అతను వెళ్ళిపోతానంటే బాధపడ్డానికి అన్నది నిర్లక్ష్యంగా. ఆ రోజు మరే సంఘటన జరగలేదు. శ్రీను వెళ్ళి పిలిస్తే వచ్చి భోజనం చేశాడు రమాపతి. రాత్రి మేడ మీద నుంచి అరుపులు ప్రారంభించాడు. పనికుర్రాడు వెళ్ళి ఏమిటని అడిగాడు. నీకేంద్రా చెప్పేది? అమ్మగారేం చేస్తున్నారు? ఆ డాక్టర్ గారితో కబుర్లేసుకున్నారా అన్నాడు కోపంగా. అదేందయ్యా, డాక్టర్ బాబు రామచంద్ర గారింట్లో ఉన్నాడు అన్నాడు. క్రిందికి వచ్చి కళావతికి విషయం చెప్పాడు. ఆమె తల పంకించి పైకి వెళ్ళింది. గది గుమ్మంలో నిలబడి ఏమిటన్నట్లు చూసింది. మొగుడనేవాడొకడున్నాడని గుర్తుందా? ఆహా, ఆ మగడికి ఆడది దొరకని నాడు భార్య గుర్తుకు వస్తుందని కూడా గుర్తుంది. నీవు పిలిచింది ఎందుకో తెలుసు, కాని నా మనసు శరీరం మంచు ముద్దలా ఉన్నాయి అన్నది నిదానంగా. నీకు నిర్లక్ష్యం పెరిగిపోయింది. భర్తను కాదంటానికి నీకెన్ని గుండెలు అన్నాడు. లేచి వచ్చి ఆమె చెయ్యి పట్టి లాగుతూ పొరుగును విదిలించినట్టు విదిలించింది. అసహ్యంగా చూసింది అతని వంక. నాకేనా నిర్లక్ష్యం పెరిగింది? ఒకనాడు వేశ్యా జీవితం గడిపాను. నీవు వస్తావని, దగ్గరకు తీస్తావని రాత్రుళ్ళు ఎదురు చూశాను. అలాగే నిద్రపోయాను. బయట గడిపి వచ్చి నీతో ఉంటున్నదే ఘనకార్యం అన్నట్టు మాట్లాడావు. అది నిర్లక్ష్యం కాదా? ప్రేమనుకోవాలా? ఏమిటా వాగుడు? మగవాడికి 1,00,000 సహవాసాలుంటాయని అర్థం చేసుకో పిచ్చిముండా అన్నాడు ఆవేశంగా. నువ్వుండగానే ముండనెలా అవుతాను? స్త్రీ అంటే మరబొమ్మ కాదని, ఆమెకి ఇష్టాలుంటాయని గమనిస్తే సంతోషిస్తాను వెనుదిరిగింది. కళ, నా కోపం తెప్పించకు అన్నాడు. ఇప్పుడు మీకు కోపమే కాదు, ఆడదాన్ని తెచ్చుకున్నా నేనేమనుకోను అని గబగబా మెట్లు దిగి వెళ్ళింది. వెనుక నుంచి రమాపతి పచ్చిగా పిచ్చిగా తిట్టే తిట్లకు చెవిటిదైపోయిందామె. ఈ ఆహ్వాన తిరస్కారం అక్కడితో ఆగలేదు. ప్రతిరోజు రాత్రి ఇదే తంతు. మంగమ్మ హడలిపోయింది. కళ, ఏమిటే ఇది? ధర్మబంధం కాదనకు తల్లి అన్నది. ఆమెకు తన కాలం నాటి సంఘటనలు గుర్తుకు వచ్చాయి. లైంగిక జ్ఞానం తెలియని చిన్న పిల్లలను కాపురాలకు పంపితే ఇలాగే గొడవలు జరిగేవి. అమ్మా, నాకు మనసుందని ఎందుకు గ్రహించవు? పరాయి స్త్రీల ముందు నన్ను తూలనాడిన మాటలు గుర్తుకు వస్తే నా నరాలు బిగుసుకుపోతాయి అన్నది ఏడుస్తూ. ఈ ధర్మసూత్రం ఎలా విడదీయాలో తెలియలేదు. ఆమె రామచంద్రతో సంప్రదించాలని వెళ్తే అతను దొరకడం లేదు. ఆ రోజు కాదు, అతనికి తీరిక చిక్కాక అని సరిపెట్టుకుంది. రమాపతికి కాళ్ళు చేతులు కట్టేసినట్టుంది. శోభ మనీ ఆర్డర్ వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నాడు.
అదొస్తే కాస్తలో కాస్త నయం. ఎటన్న వెళ్ళి జీవితం అనుభవిస్తాడు, పేకాడతాడు. అదృష్టం బాగుంటే 4 ఆటలు గెలుస్తాడు. రేస్లో జాక్పాట్ తగిలితే కాదనలేడు. అతని ఊహలని చెదరగొడుతూ పోస్ట్ అన్న కేక వినిపించింది. నాకు మనీ ఆర్డర్ వచ్చిందా? ఆశగా అడిగాడు. లేదు, కరెంటు బిల్లు, ఏదో కార్డు అంటూ ఇచ్చి వెళ్ళాడు. అతనికి మతిపోయింది. అక్బార్, అమితాబ్ల బారి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. 2 సార్లు వస్తే తన అదృష్టం కొద్దీ ఇంట్లో కళావతి లేదు. ఉంటే తన బండారం బయటపడేది. ఒకసారి మంగమ్మ, మరోసారి పనివాడు చెప్పారు. అతను వెంటనే శోభకు టెలిగ్రామ్ ఇచ్చాడు, డబ్బు పంపమని. నీ ఇష్టం వచ్చింది చేసుకో, డబ్బు లేదు అని జవాబు వచ్చింది. కళ్ళు తాగిన కోతిలా చిందులు వేశాడు. అప్పుడే కళావతి బయటనుంచి వచ్చింది. ఏయ్, శోభకు ఉత్తరం రాశావా? అన్నయ్యతో ఫోన్ చేయించాను, ఫోటోలు కాలిపోయాయని అన్నది నిర్లక్ష్యంగా. ఎంత పొగరే నీకు? చెయ్యి ఎత్తినా చలించక నిలబడిన కళావతిని చూసి ఆగాడు. అంతకంటే అడుక్కు తినడం నయం. తిరస్కారంగా చూసి లోపలికి వెళ్ళిందామె. అతనికి ఆ ఇంట్లో ఉక్కిరి బిక్కిరైనట్లుంది. బయటి వార్తలు సేకరించి రామచంద్రన్ ఏ విధంగా మభ్యపెట్టాలో తెలుసుకుందామని చేతిలో 555 సిగరెట్ పెట్టె పట్టుకుని బయలుదేరాడు. శ్రీను అది చూసి ఇంట్లోకి పరిగెత్తాడు. డాడీ, ఇదిగో ఓ కొత్త 555 పెట్టె తెచ్చి ఇచ్చాడు. ఎక్కడిదిరా? ఆశ్చర్యంగా చూశాడు ఖాళీ పెట్టె వంక. డాడీ, మరే అందరేమో మీ డాడీ చేతిలో సిగరెట్టు పెట్టెలో బీడీలుంటాయన్నారు. అది పాతదైంది, పారేసి ఇది పట్టుకో డాడీ అన్నాడు. రమాపతి అవాక్కైనట్టు నిలబడిపోయాడు. లోపల నుంచి వస్తూ ఈ మాటలు విన్నది కళావతి. ఆమె భర్త వంక చూసింది. అతను మొదటిసారిగా తల వంచుకున్నాడు. శ్రీను, అదెక్కడిదిరా? కోపాన్ని అదుపులో పెట్టుకుని అడిగింది కళావతి. మామయ్య ఇంటికి చుట్టాలొచ్చారు, వాళ్ళిచ్చారు అన్నాడు. పిల్లలు సిగరెట్టు పెట్టెలు తీసుకుని బొమ్మలు చేస్తారు. శ్రీను ఏం చేశాడు? ఆమె కొడుకును దగ్గరకు తీసుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. ఆ రాత్రి ఆకలి లేదని భోజనం కూడా చేయలేదు. రోజు ధర్మయ్య మంచంపై కళావతి పడుకుంటుంది. మంగమ్మ తన మంచంపై మనవడితో పడుకుంటుంది. ఆ రోజు ఎందుకో కళావతి కొడుకును హృదయానికి హత్తుకుని పడుకుంది. మేడ దిగి భార్య గదిలోకి వచ్చిన రమాపతి అత్తను కొడుకును చూసి గుమ్మంలో ఆగిపోయాడు. కళావతి సిగ్గుతో చచ్చిపోయింది. ఇదేం మనిషి? మమ్మీ ఏడ్చి నిద్రపోయింది డాడీ, మంచినీళ్లు కావాలా? వాడు లేచి తల దగ్గరున్న నీళ్ల చెంబు అందించాడు. రమాపతి గడగడ తాగాడు. అప్పుడే బయట నుంచి తలుపు తడుతూ కళావతి గారు అంటూ పిలవడం వినిపించింది. ఆమెకు తెలుసు, ఏదో ప్రమాదం ముంచుకు రాకపోతే సుభాష్ పిలవడు. లేచి భర్తను రాసుకుంటూ తలుపు తీసింది. ఆమె ఊహించింది నిజమే. ఆదుర్దాగా సుభాష్ నించున్నాడు. కొంచెం పాలున్నాయా? ఎందుకని అడగలేకపోయింది. హాల్లో ఓ యువతి ప్రసవించినట్టుంది. బెంచి పైన తల్లి పిల్ల పడుకున్నారు. ఆ తల్లి వణుకుతోంది. ఉట్టి మీద పాలు తీసి ఇచ్చింది. అతను అక్కడే ఉన్న చిన్న స్టవ్ మీద వెచ్చచేసి తాగించాడు. ఆమె తలుపులు వేస్తుంటే అతను క్షమార్పణ కోరి వాళ్ళు బస్ కోసం వచ్చిన ప్రయాణికులు అని చెప్పాడు. పర్వాలేదు అన్నది. రమాపతి విచక్షణ జ్ఞానం కోల్పోయాడు. వెళ్ళి అత్తగారి చేయి పట్టి కుదిపాడు. మంగమ్మ అదిరిపడి లేచింది. మీ కూతురు ఘనకార్యం చూడండి. అరగంట నుంచి నేను పిలిస్తే వినిపించినట్టు నటించింది. రంకు మగుడు తలుపు తట్టగానే నా కళ్ళెదురుగా తలుపు తీసింది అన్నాడు పెద్ద గొంతుకతో. ఆమె నిద్రలో నుంచి లేచిందేమో. అయోమయంగా చూసింది. చెముడొచ్చిందా? అరిచాడు. అర్ధరాత్రి ఏమిటా రంకెలు? కళావతి అరిచింది. నావే రంకెలా? నేను పిలిస్తే వినిపించలేదు. ప్రియుడు తలుపు చాటు నుంచి పిలిస్తే వినిపించిందా? జవాబు ఇవ్వవే, మాట్లాడవే అన్నాడు చిందులు తొక్కుతూ. మనుష్యులతో మాట్లాడే అలవాటుంది నాకు అన్నది విసురుగా. ఏమిటే ఏమన్నావు? నీకెంత పొగరే? మీదికి వచ్చాడు. ఒక్క దెబ్బ పడినా మర్యాద దక్కదు. దూరం జరిగింది. అమ్మ కళ, ఏమిటే ఇది? ఆయన పుణ్యాత్ముడే, ఇవేవి చూడకుండా పోయాడు అన్నది తల బాదుకుంటూ. అమ్మా, తలుపు తీసి చూడు. ఎవరో అమ్మాయి పట్నం వెళ్తూ ప్రసవించింది. పాలున్నాయేమోనని అడిగారు డాక్టర్. తలుపు తీసి ఇచ్చాను. ఆయనకు రంకుతనంలా కనిపించింది అన్నది శాంతంగా. నేను పిలిస్తే ఎందుకు పలకలేదు? తీక్షణంగా అడిగాడు. ఇక నుంచి పలకను. మీకు భార్యగా ఏమీ ఇవ్వలేను. ఉండాలనుకుంటే ఉండండి, లేదనుకుంటే వెళ్ళండి అన్నది నిర్భయంగా. ఇదంతా వాడి బిగువు చూసుకునేనా? అవును. మీరు తిరగ్గా లేని తప్పు నేను తిరిగితే వచ్చిందా?
నా ఇష్టం, నేను ఇలాగే తిరుగుతాను అన్నది మొండిగా. నాకు నీకు సాపత్యమా? మగాడిని, నేను చెప్పినట్లుండాలి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. కాని కంఠం కీచుగా ఉంది. మగాడిలా సంపాదించి మమ్మల్ని పోషించు, నువ్వేం చెప్పినా చేస్తాను, వెళ్ళి పడుకో అన్నది విసురుగా. అగ్నిగోళాల్లో మెరుస్తున్న ఆమె కళ్ళు చూసి తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు.